ఒకప్పుడు అగస్త్య మహర్షి మహానుభావుడు, సామాన్యుడు కాడైన ఆయన ఆ దక్షిణ దేశంలో ద్రవిడ దేశం దగ్గర ఒక పర్వతం మీద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ద్రవిడ దేశం వాళ్ళకి కావేరీ నదే ప్రధానమైనటువంటి నది, మిగిలినవి ఎక్కువ నదులు లేవు. వాళ్ళందరూ కూడా కావేరీ నది మీద ఆధారపడతారు ఎక్కువగా. అప్పటికి కావేరీ నది లేదు, వాళ్ళకి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ద్రవిడ దేశంలో ఒక అలవాటు ఉంది, వీధి వీధిన విఘ్నేశ్వర దేవాలయాలు ఉంటాయి. వీధి వీధిన ఆయన్ని ప్రార్థన చేశారు వాళ్ళందరూ, స్వామి మాకు మంచినీళ్లు లేవు ఇప్పించండి అన్నారు. చూశాడు, అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు మహానుభావుడు అగస్త్యుడు పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఆయన కమండలం కాని కింద పడిపోయిందా, అందులోంచి వస్తున్నటువంటి జలం ఆగదు, పెద్ద ప్రవాహం కింద పెడుతుంది. ఎందుకంటే ఆయన శక్తి అటువంటిది. ఒకప్పుడు శంకర భగవత్పాదులు తన కమండలంలోకి నర్మదా నది వరదలన్నింటినీ పట్టేశారు. వాళ్ళ యోగశక్తి అటువంటిది. అగస్త్యుడు అటువంటి వాడు. ఆయన కమండలంలో నీళ్లు కింద పడ్డాయా, ఒక మహానది కింద ప్రవహిస్తుంది. ఆ కమండలాన్ని పడగొట్టాలి. ఎవరెడతారు? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కమండలం పడగొట్టడమే. ఆయన జపం చేసుకుంటున్నాడు. విఘ్నేశ్వరుడు ఏమీ తెలియని వాళ్ళ చిన్నపిల్లాడి రూపంలో వెళ్లి కమండలం కింద పడేశాడు. ఆ కమండలంలో నీళ్లన్నీ ఒలికిపోయి ఒక మహానది ప్రవాహం కింద, కావేరీ నది ప్రవాహం కింద వెళ్ళి అగస్త్య మహర్షి చప్పుడైందని ఇలా చూశాడు. కమండలం ఒలికిపోయి నీళ్లన్నీ ఒలికిపోయి ఎవడు రా అని చూశాడు. దూరంగా అగస్త్య మహర్షి లావుగా పొట్టిగా ఉంటారు, విఘ్నేశ్వరుడు లావుగా పొట్టిగా ఉంటాడు. పిల్లవాడి రూపంలో పరిగెడుతున్నాడు. ఈ పిల్లాన్ని పట్టుకుని కొట్టేస్తాను, నా కమండలం పడేశాడని వెనకాతల పరిగెత్తాడు. పరిగెత్తి దగ్గరికి వెళ్లి చెయ్యట్టుకుని చూసేటప్పటికీ విఘ్నేశ్వరుడిగా సాక్షాత్కరించాడు. కనపడేటప్పటికి అమ్మ బాబోయ్, పరమశివుని కుమారుడు పరబ్రహ్మం విఘ్నేశ్వరుడని చెప్పి అంత పెద్ద ఆయన సంతోషంతో ఏం చేశాడంటే, స్వామి పొరపాటు అయిపోయిందని ఇలా 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 అప్పుడు వరం ఇచ్చాడు. ఇలా ఎవరన్నా క్షమించేస్తానన్నాడు. అందుకే మొదట అగస్త్యుడు ఇలా మిటికెలు కొట్టుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటికే అంతే. ఆయన దగ్గరికి వెడితే ఇలా అంటే డౌన్లోడ్ షేర్ చాట్.